హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారు ఆయన నోటికి అది ఇంకా దండేసి దండం పెట్టాలి. జరిగిందే అనుకుందాం. ఇంతమందిలో కల్ప్రిట్స్ ఎవరన్నది గుర్తించడం ఏమన్నా అసాధ్యమా? వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. ఆ ప్రత్యక్ష దైవం ఏం శిక్ష చేయాలో అది వేస్తుంది. దేవుడి స్క్రిప్ట్ చాలా భయంకరంగా ఘోరంగా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. దీన్ని గుర్తించే వ్యవహారమే లేదా? దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఆవు నెయ్యి వాడుతున్నామని చెప్తున్నారు కదా. ఆవు తినే గడ్డి దగ్గర నుంచి అన్నీ మారిపోయినాయి అన్నమాట వ్యవహారం. ఆ తినే ప్రాసెస్లో అవి ఇచ్చే పాలు ఇస్తున్న ప్రాసెస్లో కొంతవరకు వనస్పతి కలిసి ఉండొచ్చు అని చెప్పి ఈవో శ్యామలరావు గారు క్లియర్గా చెప్పారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడినారో విందాం. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి అది తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్ సో అట్లా వనస్పతి కలిసిందని తెలిసి టెండర్లు ఎవరైతే దక్కించుకున్నారో ఆ 2 కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టినాం. అప్పుడు అంటే ఆ అనుమానం వచ్చిన రోజు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపినాం అని చెప్పి క్లియర్గా ఈయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాస్తవానికి ఈ టీటీడీకి సంబంధించి తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి? ఒక అథారిటేరియన్ అంటే అధికారిక హోదాలో ఏఈ ఇచ్చింది వాస్తవం అని అనుకోవాలి కదా. మరి దీన్ని మించి చంద్రబాబు గారు దీని గురించి మాట్లాడినంటే ఇంకా ఆయన బుద్ధిమాంద్యం, ఆయన తెలివితేటలు, ఆయన విజనరీ ఏంటన్నది ఇక రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలి. ఈరోజు నేను ఒక్కనే కాదు, యావత్ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, కుక్క తిట్లు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా అంటే చాలా కాలం క్రితమే ఆ లడ్డు ప్రసాదంలో బొద్దింకలు వచ్చిన సందర్భాలు, ఫోటోలు బయటపడ్డాయి, మీడియా హడావిడి చేసిన సందర్భం చూసినాం. తర్వాత ఆ శ్రీవారి ఆలయం చుట్టూ పందులు గుంపుగా వెళ్ళిన సందర్భం కూడా చూసినాం. అన్యమత ప్రచారాలకు సంబంధించి పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగే అంటే తప్పులు జరగలేదని కాదు, కానీ ఏ రోజు కూడా లడ్డుకు సంబంధించి ఇంత ఆందోళనలు చెలరేగలేదు. ఇప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుందన్నమాట. లడ్డు పోర్టు బంద్ చేసిండ్రు, ఎవరు కూడా ఆ శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు మనసు పట్టలేదు. ఇంత భయాందోళన దేనికి? ఒకసారి ఆలోచించాలి కదా. ఆ పవిత్రమైన లడ్డూను ఒక మన చుట్టాల్లో ఎవరైనా వెళ్తే ఇంత చిన్న ముక్క ఇచ్చినా సరే దాన్ని 2 చేతులా స్వీకరించి ఆ రోజు స్నానం చేసి నాన్ వెజ్ తినకుండా చెప్పులు వదిలేసి మరి స్వీకరిస్తారు. ఎందుకంటే సకల పాపాలకు అదొక సర్వరోగ నివారణని భావించే వాళ్ళే ఈ హిందూ భక్తులు. అంతటి పవిత్రమైన దేవాలయంలో ఇంత నీచంగా రాజకీయాలు చేస్తారంటే ఇంకా ఏం చెప్పాలి? ఆఖరికి కలియుగ దైవాన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు కరెక్టు? సో ఇది జరిగిన తతంగం. ఇంకా దీనికి మన ఈ బోగడా పత్రికలు ఏమేమి రాసినాయి చూడండి. ఇదేం ఘోరం గోవిందా, శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు నిజం, భక్తుల ఇష్టప్రసాదం భారీగా కల్తీ, తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి, దానిలో జంతువుల కొవ్వు కలిపినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వ లేబొరేటరీ. 5 ఏళ్లు తిరుమలలో అపచారాల పర్వం, నెయ్యి నాణ్యతపైనే తొలి నుంచి అనుమానాలు, కర్ణాటక నంది నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత, 5 కంపెనీలకు రివర్స్లో కాంట్రాక్టు, నాణ్యత రుచి అప్పటి నుంచే లేవని భక్తుల గగ్గోలు, ఆ కంపెనీల నెయ్యిలోనే బయటపడ్డ జంతువుల కొవ్వు, వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన బాబు, ఈ క్రమంలో నెయ్యి పరీక్షలకు భారీగా కల్తీ నిర్ధారణ, నంది నెయ్యి పునరుద్ధరణ, శ్రీవారి ప్రసాదాల నాణ్యత మెరుగుకు గట్టి చర్యలు. అవును, 4 ఏళ్ళు మా నెయ్యిని కొనలేదు అని చెప్పి ఇంకా వాళ్ళది క్లెయిమ్ చేస్తూ ఉన్నారనమాట. కలియుగ దైవం వెంకటేశ్వరుడికి ముడుపు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని తరతరాల నమ్మిక. ఇష్టదైవానికి నిలువుదోపిడి ఇచ్చుకొని అమితంగా ఇష్టంగా లడ్డు ప్రసాదం స్వీకరిస్తుంటారు. కానీ ఆ దైవాన్ని సైతం నిలువుదోపిడి చేసి ఇష్ట లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడి ఘోర అపచారానికి పాల్పడడం ఇప్పుడు భక్త కోటిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 5 ఏళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత వైసీపీ ప్రభుత్వ భ్రష్టత్వం తిరుమల స్వామిని వదలకపోవడం వారిని నివేరపరుస్తుంది. ఇదేం ఘోరం గోవిందా అంటూ అశేష భక్త కోటి ఆవేదన చెందుతుంది. నిజంగానే భక్త కోటి ఆవేదన చెందుతుంది. కానీ మీ బాబు గారి దిక్కుమాలిన స్టేట్మెంట్ను ఇప్పుడు జనమంతా చీత్కరిస్తున్నారు. దేంతో నువ్వు ఇవ్వాలని కూడా అర్థమవుతలేదు. నీకు నిజంగానే అందులో కల్తీ జరిగిందని మీరు భావిస్తే ఇప్పుడు ఈ రిపోర్ట్లు కూడా బయటకు వచ్చినాయి కదా, ఒకసారి మీకు అవి చూపిస్తా. ఇదిగో ఇది NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్
కాఫ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్టు ఏ రోజు 12వ తారీఖు 7వ నెల అంటే జూలైలో వీళ్ళు కొలువైన నెల రోజుల తర్వాత ఫస్ట్ ల్యాబ్ రిపోర్టుకు పంపిస్తే ఆ రిపోర్టు శాంపిల్ రిసీవ్డ్ డేట్ 17/7 అంటే ఒక 4-5 రోజుల తర్వాత ఆ శాంపిల్ రిపోర్టు చేరింది. తర్వాత అనాలిసిస్ కంప్లీషన్ అంటే శాంపిల్ను అనాలిసిస్ చేయడం ఎప్పుడు పూర్తయిందంటే 23/7/2024 అంటే మరొక 2-3 రోజులు గడిస్తే 2 నెలలు పూర్తవుతుంది. మరి ఈ 2 నెలలు బయట పెట్టకుండా ఏం పీకినరు? ఇది వాస్తవం అయితే ఆవు నెయ్యిలో అదే జంతు కొవ్వు కలిసింది, దాంతోనే ఈ లడ్డూలు తయారైనాయని మీరు భావించినప్పుడు విజిలెన్సు మొత్తం యంత్రాంగం మొత్తం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇంచుమించు 70-80 మందిని విచారించారు కదా, మరి అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? ఈ 2 నెలలు గడ్డి పీకిర్రా? ఫస్ట్ ఈ ల్యాబ్ రిపోర్ట్లు టీడీపీ ఆఫీస్లో ఆయన ఎవరు ఆనం ఒక ఆయన ఉంటాడు కదా పిచ్చిరెడ్డి, ఆయన చేత చదివించడానికి రీజన్ ఎవరు? అయితే గీతే ప్రభుత్వ అధికారులు ఏఈ మాట్లాడిన తర్వాత దాన్ని మీడియా హౌస్లు ఇంకా రకరకాలుగా పంపించి ఎవరి వాదన వాళ్ళు వేసుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ ఫస్ట్ టీడీపీ భవన్లో దాని గురించి చర్చ జరిగిన తర్వాత చంద్రబాబు నోటి వెంట ఆ మాట వచ్చిన తర్వాత వీళ్ళందరూ స్పందిస్తున్నారండి. ఏమనుకోవాలి? ఇంకొక ఫేక్ ప్రొపగాండాకు తెరదీసారు అనమాట. ఇది ల్యాబ్ రిపోర్టర్ అని చెప్పి ఇగో ఇక్కడ ఈ నెంబర్కు తేడా చూడండి. AB023655 ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు ఇదైతే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఏంది? AB021253. ఏమన్నా అర్థం ఉందా? నిజంగా తప్పును మీరు బయటపెట్టే ఉద్దేశమే కనుక మీకుంటే చాలా సంయమనంతో చాలా గుంభనంగా సీక్రెట్గా ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని బ్లాస్ట్ చేసి ఉంటే కథ ఇంకో మాదిరి ఉండేది కదా. నిజంగానే ఈ లడ్డు తయారీలో కల్తీ జరిగింది, నాణ్యత లోపించింది అని మీరు భావించి ఉండుంటే అసలు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే జనం మీద రుద్ది అధికారంలోకి వచ్చిన మీరు, ఇంత దిక్కుమాలిన పార్టీలు మీవి, ఈ లడ్డు ప్రసాదాన్ని హైలైట్ చేయకపోతున్నాను. అప్పుడు ఒకసారి లాజిక్ అప్లై చేయండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు టీటీడీ ఉద్యోగుల దగ్గర నుంచి ఏఈ దగ్గర నుంచి అందరూ కూడా అభద్రతా భావంలో ఉండిపోయి ఏం చేయాలో తోచక, ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేరు, భక్తుల మనోభావాల్ని చల్లబరిచే ప్రయత్నం జరగట్లేదు. ఇదిగో ఈరోజు టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడు కందారపు మురళి ఏమన్నాడు ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీద కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదం పై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారో వాటి ఆధారంగా శిక్షించండి. అది కరెక్ట్. కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది. అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామెత ఉంది. మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం, లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు, చంద్రగిరిలో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని, తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈ రోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి. అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం, లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఎవరైనా మాకేమి పలానోళ్ళని రక్షించాలా, పలానోళ్ళని వ్యతిరేకించాలన్నటువంటి అజెండా మాకేమి లేదు. టీటీడీలో జరుగుతున్నటువంటి వాటి మీద అనవసరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు, లేదంటే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల చిట్ట చివరికి ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా మళ్ళీ టీటీడీకే నష్టం జరుగుతుంది. టీటీడీకి నష్టం జరగడం అంటే
భక్తుల మనోభావాలు దెబ్బతీయడం లేదా దాన్ని ఆధారంగా జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి. తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళందరూ దాదాపు 56 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. ఇంతకాలం మేము అన్ని చూస్తున్నాం. టీటీడీలో ఇట్లాంటి జరగడానికి అవకాశం లేదు. మేము దగ్గరగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం. ఇది సరైనటువంటిది కాదు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు. దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హత్య చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి సూచన చేయదలుచుకున్నాను. సో టీటీడీ ఉద్యోగ సంఘాల కార్మికుల అధ్యక్షుడు కందారపు మురళి గారి ఆర్గ్యుమెంట్ అనమాట ఇది. 56 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు కానీ ఇట్లాంటి తతంగం కానీ చూడలేదని చెప్తున్నాడు ఆయన. తిరుపతిలో ఉండి రాజకీయాలు చేసే వ్యక్తి ఇప్పుడు ఈ ఇష్యూలోకి బీజేపీ ఇంప్లీడ్ అయ్యి ఇప్పటిదాకా ఏ విజయవాడ వరదలకు సంబంధించి మాట్లాడలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు, మెడికల్ కాలేజీలు ఎత్తిపోతున్న సంగతి కూడా ఆ పార్టీ అసలు తమకు సంబంధం లేని వ్యవహారంగా చూస్తూ ఊరుకున్నది బీజేపీ అనే దిక్మాల పార్టీ. అట్లాంటిది ఇప్పుడు ఆ పార్టీ నేతలు కూడా ఇంప్లీడ్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ రాజకీయాలు ఎట్టైనా చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కూడా మీ రాజకీయాలకు ఎందుకు లాగుతున్నారు? ఇది ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. జనం ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటేస్తారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ ప్రతిరోజు ఆ తిరుపతి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తలుచుకొని కోట్లాది మంది భక్తులు ఒక స్వాంతన చేకూర్చుకుంటుంటారు. అట్లాంటి దైవాన్ని ఈరోజు మీరు ఇట్లా బ్లేమ్ చేయడం కరెక్టా? ఇవన్నీ చూసి తమిళనాడులో కర్ణాటకలో పెద్ద ఎత్తున హిందూ సంస్థలన్నీ కూడా రెచ్చిపోతూ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో అంటే కూటమి ప్రభుత్వం ఆ దిక్కుమాల శాస్త్రాలు చూసి ఎవరు కూడా నోరిప్పే పరిస్థితి లేదు. కానీ ఇటు తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద. ఇది కాదు చేయాల్సిన పద్ధతి. వాస్తవంగా నీకు నిజంగానే అందులో కల్తీ జరిగింది, జంతు మాంసంతోనే తయారైన నెయ్యే వాడినరు అని అనుకున్నప్పుడు విజిలెన్స్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. అవన్నిటిని కూడా సిఐడి ఎంక్వైరీ ఎత్తరా, సిబిసిఐడి ఎంక్వైరీ ఎత్తరా, మీ చాయిస్. అది అన్నీ అంటే ఒక పకడ్బందీ రిపోర్ట్తో బయటకు పెట్టుంటే సదరు వ్యక్తులకు సదరు సంస్థలకు శిక్షలు వేసి ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇట్లా వేగ్గా కామెంట్లు చేసి ఆయన వైవి సుబ్బారెడ్డి ఏమో నా కుటుంబం పరువు తీయడానికి, వైసీపీ పరువు తీయడానికి మీరెవరు, నేను కోర్టులో పరువు నష్టం దావా చేస్తా, తడిబట్టలతో ప్రమాణ స్వీకారం చేస్తా అంటే మీరు సవాల్ చేసుకోవడానికి దేవుడు ఉండేది. దానికి నిన్న నారా లోకేష్ పోయి నేను తిరుపతిలోనే ఉన్నా, దమ్ముంటే రా అంటాడు. ఎవడిచ్చిండు మీకు ఈ రైటు? సో ఇది మిత్రులారా తిరుపతికి సంబంధించిన లడ్డు వివాదం. ఇక వదిలేసేయండి, ఎందుకంటే మనకు పాలన చేత కాదు. వాటి నుంచి డైవర్ట్ చేసేయడానికి ఇవన్నీ జరుగుతున్న తతంగం. ఇంత పెద్ద ధార్మిక సంస్థనే, మొత్తం పేటెంట్ రైట్సే కాదు, ఎంటైర్ హిందువులకే ఇదొక అతిపెద్ద ధార్మిక సంస్థ. అట్లాంటి దాని మీదనే రాజకీయం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం ఆశించి చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు ఈ జనం. సో దీనికి సంబంధించి ఎట్లాంటి తీర్పునిస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.